హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈరోజు అయితే నేను మేడారం అయితే వెళ్తానండి. ఇంతవరకు నేను వెహికల్ కొనగా నుంచి కదండి, డ్రైవింగ్ నేర్చుకున్న నుంచి కూడా ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు బట్టి మేడారం అనేది నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఇంతవరకు ఎప్పుడు కిరాయి వచ్చినా మన వెహికల్ డ్రైవర్ అయితే వెళ్తాను. సార్ అయితే నేనే వెళ్దామని చెప్పి ఫిక్స్ అయిపోయినా. ఈ రోజు అయితే మనకి 3 రోజుల తర్వాత మేడారం కిరాయి వచ్చింది. 3 రోజుల వరకు ఖాళీగా ఉన్నాం. ఇప్పుడైతే మనం అన్ని రెడీ చేసి సీజన్ కదా, ఇప్పుడు సీజన్లో అయితే మన అందరికీ కిరాయిలు వచ్చినాయి, సరిపోయినాయి. ఇప్పుడు అన్ని సీజన్లో కూడా 1-2 వస్తా ఉంటే అంతకుమించి ఎక్కువ ఉండదు. ఆ లొకేషన్ ఎలా ఉందో చూడాలి మనం. ఫ్రెండ్స్ నేనైతే బయలుదేరాను. ఎగ్జాక్ట్ టైం 9 అవుతుంది. ఎంత ఎర్లీగా మరి ఎప్పుడు బయలుదేరాలో మనకైతే తెలియదు, ఎందుకంటే అంత డిస్టెన్స్ అనేది మనకు తెలియదు కాబట్టి కొంచెం ఎర్లీగా వెళ్ళాలి. మనం బంక్లోకి అయితే వెళ్ళి ఫుల్ ట్యాంక్ చేయించుకుందాం. ఫుల్ ట్యాంక్ చేయించుకొని మనం బయలుదేరటమే. మొత్తం నైట్ జర్నీ. వాటర్ క్యాన్ల కోసం అయితే వచ్చేసాం. కూలింగ్ క్యాన్స్ అయితే 2 ఎక్కిచ్చేసాం. మరి రేపు మార్నింగ్ అక్కడ వాటర్ ఉన్నా కానీ వీళ్ళు ఇక్కడ నుంచి అయితే తీసుకెళ్తున్నారు. ఎవరి ఫార్మాలిటీ వాళ్ళదే. ఆ ఫార్మాలిటీని మనం పైన అయితే బరకం పరిచేసినాం. దీనిపైన మనం లగేజ్ అంతా పెట్టుకుంటే కింద మనకైతే బాడీకి టచ్ కాకుండా ఉంటుంది. లేకపోతే స్టవ్ కానీ ఏమైనా పెట్టినప్పుడు మొత్తం మన క్యాబిన్కి అయితే టచ్ అవుతూ ఉంటుంది. నిండు గ్యాస్ బండ, లగేజ్, దీని కింద బియ్యం, ఆయిల్, ఇంకా లగేజ్ అవుతుంది. ఏంటి అది ఇక్కడ పెట్టేయండి, ఏం కాదు. పెట్టుకోండి మీ ఇష్టం, ఏడన్నా పెట్టుకోండి. నన్ను అడిగితే వీటికి ట్రాలీనే బెటర్ అనుకుంటా. ఫ్రెండ్స్ నేనైతే మేకపోతుని ఎదరేసానండి క్యాబిన్లో. తప్పలేదు, మనకైతే స్పేస్ ఎక్కడ లేదు. వెనకాల లగేజ్ ఉంది, ప్లస్ చాలామంది ఎక్కారు. ఇక్కడైతే ఇది కుదురు కూర్చుంటే పర్లేదు, ఎగిరితేనే కొంచెం చికాకు. ఈ లొకేషన్ వచ్చేసి పాలవంచ దగ్గర అండి, పెద్దమ్మ తల్లి గుడి టెంపుల్. ఇక్కడైతే ఇంకో 2 నెంబర్స్ని పికప్ చేసుకోవాలి. వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తాను. ఈ లోపుగా అయితే ఇక్కడ చాయ్ కొట్లు కూడా ఉన్నాయండి, మనం అయితే టీ తాగేయచ్చు. ఇంకేమైనా కావాలన్నా కొనుక్కోవచ్చు. పాలవంచ దగ్గర నుంచి మేము బయలుదేరి వచ్చేసి మళ్ళీ మనుగూరు లాగామండి. ఇక్కడ నుంచి కూడా ఇంకో పికప్ చేసుకునే వాళ్ళు ఉన్నారంట ఈ టైంలో కూడా. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. వీళ్ళైతే టీ కోసం వెళ్ళారండి. వాళ్ళ ఇంట్లో టీ పెట్టారంట తాగి రావడానికి. మినిమం ½ అన్ అవర్ పైన ఇక్కడ వెయిట్ చేశాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మేడారం అయితే రీచ్ అయిపోయాం. ఇప్పుడు వచ్చి టైం వచ్చేసి 3:30 అవుతుంది. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలనేది వీళ్ళు మనకి ఏం చెప్పలేదు. రూములు తీసుకున్నారా లేదంటే బయట స్టే చేస్తారనేది మనకి ఏం చెప్పలేదు. వీళ్ళందరూ కింద దిగితే నేనైతే వెహికల్లో పడుకుందామని చూస్తున్నా. ఒక మూల మామూలుగా ఇక్కడ రూమ్స్ అవైలబుల్లో ఉంటే మన వాళ్ళు అయితే ఇక్కడ ఒక రూమ్ తీసుకున్నారు. ఈ రూమ్లో అయితే ఉన్నారు. చూడండి, 5ంటికేమో పడుకున్నా. వీళ్ళు వచ్చేసి డోర్లు ఇప్పుడు 6 అవుతుంది. కనీసం మినిమం 1 అవర్ కూడా పడుకోలేదు. ఆ డోర్ తీసి ఈ డోర్ తీసి అటు జరిగి ఇబ్బంది చేశారు. ఏదో కంఫర్టబుల్ లేకపోయినా కానీ సీట్ల మీద పడుకుంటే వీళ్ళు వచ్చి లేపుతున్నారు. ఇక్కడ ఈగలు ఎక్కువ ఉన్నాయి, దోమల కంట. వాడపల్లిలో దోమలు ఎక్కువ ఉన్నాయి. మేడారం వచ్చేసి ఈగలు బాగున్నాయి. ఇక తెల్లారక ముందే వచ్చేసి ఫ్యాన్ వేసినా కానీ అవైతే వెళ్ళట్లేదు. ఇదంతా క్లీన్ చేసుకోవాలి. చెత్త లేకపోతే స్మెల్ వస్తుంది. ఆల్రెడీ ఇంటికి పోతే కడుగుతాం అనుకోండి, సర్వీసింగ్ చేస్తాం. అప్పటి వరకు ఇది వాసన అట్లే వస్తుంది బండిలో. ఇదంతా నీట్గా శుభ్రం చేసుకుంటే పోతుందిగా. ఎట్లా మనకి ఇది వచ్చేసి ఆర్టీసీ బస్ స్టాండ్ అంట. లోనకే పైకి జంపనవాకు. ఇక్కడ గ్యాస్లు, స్టవ్లు, గిన్నెలు అన్నీ కూడా ఇదైతే చివరను. అయినా కానీ ఇంత స్పెషాలిటీ ఉన్నాయి. ప్లేస్ చూడండి ఇక్కడ ఎంత ఉందో. ఇదంతా వ్యవసాయ భూమి. జాతరప్పుడు ఇక్కడ ఇస్తారేమో. ఇవన్నీ కూడా కర్రలు కట్టున్నాయి అంటే నాకు తెలిసి జనాలు వచ్చే ఉంటారు జాతరప్పుడు. అవన్నీ చూడండి ఎట్లా ఉన్నాయి. మనం నైట్ వచ్చినప్పుడు ఏం లేవు చూడండి. వాము షాపులు అయితే ఏం ఓపెన్ చేశారు, ఫుల్గా ఉన్నాయి. ఇప్పుడు నైట్ షాపులు అయితే ఉన్నాయి కానీ క్లోజ్ చేసి ఉన్నాయి. వచ్చేసి ఎదుర్కోళ్ళంతా ఉత్తప్పుడు ఎంతమంది జనాలు ఉంటే పండగప్పుడు ఎంతమంది ఉంటుంటారు. ఇక్కడ టెంపుల్ వచ్చేసి జనరల్గానే ఉంది, కానీ చుట్టూ ఉన్న పార్క్ వచ్చేసి చూడండి హెవీగా ఉంది. చాలా బాగా కట్టారు. కింద టైల్స్ కూడా చూడడానికి చాలా బాగున్నాయి. లోనకైతే మనకి కెమెరా అలౌడ్ ఉందో లేదో మనకైతే తెలియదు, కానీ నేనైతే రికార్డ్ చేయడానికి అయితే వెళ్తున్నా. పార్కింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ గుడి వరకు రావచ్చు. నాకు తెలియక నేను చాలా డిస్టెన్స్లో అంటే లాంగ్లో ఆఫ్ చేశాను. ఫ్రెండ్స్ నేనున్న లొకేషన్లో గొబ్బలమంగం తల్లి టెంపుల్ ఉంటుంది. అంటే నాకు 24 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. అక్కడైతే ప్రతి ఆదివారం కూడా ఇలానే ఉంటుంది. ఈ రోజు కూడా ఆదివారం కావటం వల్ల మేడారంలో ఇంత పబ్లిక్ ఉన్నారనుకుంటున్నా. అయితే మనకు తెలియదు కదా, దీని గురించి ఎవరైనా తెలిస్తే మనకైతే కామెంట్ చేయండి. ఓన్లీ ఆదివారమే ఇంత రష్గా ఉంటుందా లేకుంటే ఎవ్రీడే ఇలానే ఉంటుందా కొంచెం కామెంట్ చేయండి. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఈ టెంపుల్ గురించి. ఫ్రెండ్స్ జంపన ఒక్కడికి వచ్చేసినాం. నడిచి రాలేకపోయాను. మనకు తెలిసిన ఆయన ఫ్రెండ్ కాదు, మన కిరాయికి వచ్చిన దాంట్లో ఆయన ఫ్రెండ్ అయితే బండి వేసుకుని వచ్చిండు. ఆ బండి మీద అయితే మనం వచ్చినాం. చూడండి జంపన ఇదంతా కూడా. వాటర్ అయితే అసలు ఏం లేవు, చాలా తక్కువ ఉన్నాయి లోన. కానీ అందులోనే స్నానం చేస్తున్నారు. దావత్ అంటే తెలంగాణ అంటేనే దావత్. మటన్ కర్రీ విత్ స్ప్రైట్. ఎన్ని కిరాయిలకు వెళ్ళినా ఎక్కడ స్పెసిఫిక్ లేదు.
ఈరోజు దొరికింది. పడుకున్న లేపి మరి స్ప్రైట్ పోసి మటన్ వేసి ఇచ్చేద్దామని. వేరే అడిగారు పానీయాలు తాగమని. మనకి ఎలాంటి ఏం లేవు బ్రో అంటే డ్రింక్ తెచ్చి ఇచ్చారు. నెక్స్ట్ పీసులు ఇచ్చారు మనకి. సూపర్. ఇప్పుడు లోడ్ ఏమైనా తగ్గిద్ది అనుకున్నాం, అంతకు మించి ఉంది లోడ్. చూడండి ఎంత ఉందో. కూరలు, అన్నాలు, మిగిలిన మటన్ గట్టిన మొత్తం కట్టారు. సమాంతరంగా వేసిన గ్యాస్ బండ, బెల్లం అన్నీ రిటర్న్. ఈ వెహికల్లో వచ్చిన వాళ్ళు ఒక నలుగురు అయితే వేరే ఫంక్షన్కి వెళ్ళారండి. ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్స్ ఏమి ఉంటుందంట. వాళ్ళు మనకైతే మధ్యలో ఎక్కుతాం, మీరైతే వెళ్ళిపోండి అని చెప్పారు. చాలా బాగుంది మేడారం చూడటానికి. నెక్స్ట్ టైం వాళ్ళు వచ్చినప్పుడు నెక్స్ట్ అవతల పక్క కూడా చాలా స్పేస్ ఉంది, పార్కింగ్ ఉందంట. అదేం మనం చూడలేదు కాబట్టి అది నెక్స్ట్ టైం చూద్దాం. ఈసారికి అయితే ఈ ఎండ ఉండడం వల్ల నేనైతే మొత్తం రికార్డ్ చేయలేకపోయాను. ఏదో కొంచెం ఆ మూల, ఆ టెంపుల్, చెంపనవాగు అయితే పూర్తిగా తీసాను. కాకపోతే మధ్యలో అవి డిలీట్ అయిపోయినాయి ఆ వీడియోస్. చాలామంది అయితే మేకలను కానీ కోళ్ళు కానీ ఇక్కడ కట్ చేయించుకొని నెక్స్ట్ మనం వచ్చే దారిలో ఫారెస్ట్ ఉంది, ఆ ఫారెస్ట్లోకి వెళ్తే అక్కడ స్టే చేస్తున్నారు. అంటే అక్కడే వండుకొని తింటున్నారు. అది బాగుంటుంది. వీళ్ళు ఇక్కడ రూమ్ తీసుకొని ఈ రూమ్లో వాటర్ రాలేదు, నెక్స్ట్ పవర్ కూడా లేదు. ఆ ఉడకపోతకి వాటర్ రాకపోవడానికి కొంచెం అనీజీగా ఉంది. వాటర్ తెచ్చుకోవడమే మంచిదైంది, ఇక్కడ కొనుక్కోవాల్సి వచ్చింది. ఫ్రెండ్స్, ఈ లొకేషన్ వచ్చేసి ఏడూరులో బయ్యారం. మనకి ఇంకో 4 నెంబర్స్ ఆగిపోయారు కదండి మన వెహికల్, వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది. వర్షం అయితే ఫుల్గా వచ్చింది ఈ సైడు. కానీ ఇక్కడ ఏదో చాయ్ హోటల్ ఉంది కదా, వర్షానికి నుండి చాయ్కి కాంబినేషన్ బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఆఫ్ చేశాను. మనకంటే ముందు చాలా వెహికల్స్ వచ్చినాయి. ఇక్కడ చాయ్ వచ్చేసి చెప్పుకోదగినంత ఏం లేదు, అసలు టేస్టే లేదండి. 10 రూపాయలు వేస్ట్ అయినట్టే, ఓన్లీ వాటర్ తాగినట్టే ఉంది. మేడారానికి అయితే మేము 2 బండ్లు వెళ్ళామండి. అంటే 2 బండ్లు కలిసి వెళ్ళలేదు, కలిసి రాలేదు, విడివిడిగానే. అతను కిరాయికి వస్తున్న సంగతి కూడా నాకు తెలియదు. ఈ లొకేషన్ వచ్చేసి పాల్వంచ. ఇక్కడైతే వాళ్ళు భోజనం చేస్తున్నారు, నన్ను కూడా ఆగమంటే ఆగానండి. వాళ్ళతో పాటుగా నేను ఇక్కడ భోజనం చేశాను. ఈ పర్సన్దే ఇంకొక వెహికల్, కొత్త వెహికల్ అండి, మా లొకేషన్లో వెహికల్ అది.